వీధి కుక్కలే దేశ సమస్య. 15,000 కోట్లతో 3,000 షెల్టర్లు కట్టే సత్తా ఢిల్లీ సర్కార్కు ఉందా? పరిశీలించండి సారు. సుప్రీం తీర్పుపై ప్రముఖులు ఇది క్రూరమైన అవివేకమైన చర్య అంటూ వ్యతిరేకించిన రాహుల్ గాంధీ. తీవ్రంగా స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు జాహ్నవి, జాన్ అబ్రహం, అడవిశేష్, వరుణ్ ధావన్. వీధి కుక్కలే దేశ సమస్య. ఒక్క వీధిలో కూడా పిల్లగా నీళ్ళేమన్ ఒక్క వీధిలో కూడా ఒక్క బజార్లో కూడా కుక్క కనపడొద్దు అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ వేసింది. ఇక కుక్కలు తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యమ్మ లేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. ఈ కుక్కలు ఈ రకంగా పాట పాడుకుంటా ఇక ఢిల్లీకి వెళ్ళి పొలిమేర దాటి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పోవలసిన గతి వచ్చిందట. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ఆర్డర్ మరి చిన్నసన్న కథ. అందుకనే ఇప్పుడు కుక్కలు ఏమనుకుంటున్నాయట అంటే ఇక కవర్లల్లా కొద్ది గొప్ప ఇంత బువ్వో బుగ్గో ఇంత నీసో కౌసో ఇంత వేసుకొని దొరికితేగా ఆడికి శతకుప్పలల్లా ఇక కవరే నోట పట్టుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లే చదువుకున్నా మూట చదువుకున్నా వెళ్ళిపోతామున్నా ఈ ఊరిలో నాకు ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్కా నిన్న మొన్న మేము ఇష్టం వచ్చినట్టుగాను బజార్లు మొత్తము మేము గాలించి తిరిగి ఎంతో ఆనందంగా మేము ఎగిరి గంతులేసినాము. ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె చదువుకొని మూట చదువుకొని వెళ్ళిపోతున్నాము. ఓ అమ్మాయి ఈ రకంగా పాట పాడుకునే కథ వచ్చింది అంటున్నా కుక్కలకు. ఇప్పుడు కుక్కలు మూట ముల్లె చదువుకొని ఢిల్లీ పొలిమేర దాటి ఢిల్లీ సరిహద్దు దాటి పక్క రాష్ట్రాలకు వలస పోవలసిన కర్మ ఇప్పుడు ఆడికి వచ్చిందట. ఎందుకంటే ఒక నిజం కూడా చెప్పుకోవాలి. కుక్కలు బజారు కుక్కలు అయ్యో దేవుడా జ్ఞానంగా బుడబోరగాళ్ళ ఉసురు పంచుకున్నాయి, బుడబోరగాళ్ళ జ్ఞానంగా పానం తీసినాయి. ఇటుగుంజి అటుగుంజి పోరగాని పానం తనలాడుతుంటే ఎంతగానో విజ్జేసినాయి అంటే అంతగానో విజ్జేసినాయి వీళ్ళ. ఓ పిల్లగా ఈ పెద్ద మనిషి లైన్లోకి వస్తుండా? చలో అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అయ్యా అంటే ఇగో ఈ మన